ఏదో వివేకానంద రెడ్డి అప్పుడు అందులో ఆడు చచ్చిపోయాడు, ఈడు చచ్చిపోయాడు, ఈడు చచ్చిపోయాడు. ఎవరు చచ్చిపోయాడు? వీళ్ళకి పోయే కాలం కాకపోతే కాదు, ఈ పోయే కాలం రోజులు కాకపోతే నారాయణ యాదవ్ అని జగన్మోహన్ రెడ్డి గారు అసిస్టెంటు, పర్సనల్ అసిస్టెంటు. ఆయన ఏంటి 2018 సెప్టెంబర్ జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర విశాఖపట్నం జిల్లాలో ఉన్నప్పుడు బ్రెయిన్ హెమరేజ్ వచ్చి కుప్పకూలిపోయాడు పాదయాత్ర ఉండగా. ఆయన్ని బ్రతికించటం కోసం జగన్మోహన్ రెడ్డి గారు చేయని ప్రయత్నం లేదు. అనేక ఆపరేషన్లు జరిగినాయి, బ్రెయిన్ సర్జరీస్ జరిగినాయి, న్యూరో సర్జరీస్ జరిగి జాగ్రత్తగా ఆయన తిరగటానికి కూడా కష్టపడే పరిస్థితి, లేచి కూర్చుంటా కూడా కష్టపడే పరిస్థితిలో ఉంటే ఆయన కారులో వచ్చాడంట. జగన్మోహన్ రెడ్డి గారితో పాటు భారతి గారితో పాటు కారులో వచ్చాడంట. పోయే కాలం కాబట్టి ఏంటిది? ఇంకొక ఆయన పేరు రాస్తారు, కల్లూరు గంగాధర్ రెడ్డి. ఆయన అనారోగ్యంతో చనిపోయాడంటే అవినాష్ రెడ్డి గురించి చెప్పాడంట, వెంటనే ఆయన చనిపోయాడంట. అతనికేమో హై షుగర్స్ ఉన్నాయి, షుగర్ రిలేటెడ్ హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, ఇల్నెస్ ఉంది. ఆయన న్యాచురల్ డెత్. ఇంట్లో వాళ్ళు అరే బాబు సహజ మరణం రా బాబు అని వాళ్ళు చెప్తారు, డాక్టర్లు చెప్తారు. అతనిది అది కూడా రాస్తాడు మళ్ళీ ఏమని, అనారోగ్యంతో మృతి అని రాస్తాడు. అంటే అనారోగ్యంతో మృతి కూడా అనుమానం, అంటే వీడికి అనుమానం. రంగన్న వివేకానంద రెడ్డి వివేకా ఇంటి వద్ద కాపలా వివేక వీడి క్లాస్మేట్ వివేక ఇంటి వద్ద కాపలా ఉన్న వాచ్మెన్ బి రంగన్న అనారోగ్యంతో మృతి. వాళ్ళు ఇంట్లో వాళ్ళు అందరూ సిబిఐతో సహా, రంగన్న సిబిఐ విచారణలో ఉండగానే ఇల్లుతో చనిపోయాడు కదా. వీడు రాసు చూడండి, ఇటు రాతలు పాపపు రాతలు కదా. ఇది కింద రాస్తాడు మళ్ళీ ఏంటి, వివేకాది మళ్ళీ ఇటు క్లాస్మేట్ ఎల్కేజీ యూకేజీ ఇటు చదువుకున్నాడు వివేకానంద రెడ్డితో, ఆయనతో. వివేకాది దారుణమైన హత్య అంటూ మొదట చెప్పిన వైఎస్ అభిషేక్ రెడ్డి 30 ఏళ్లకే తీవ్ర అనారోగ్యంతో పోయాడు. జబ్బు పేరు కూడా బయటికి చెప్పలేండి. ఎందుకురా పోయాక వాళ్ళ నాన్నగారు వాళ్ళ అబ్బాయి సుస్థి ఏంటో కూడా స్టేట్మెంట్ ఇచ్చాడు కదా. అభిషేక్ రెడ్డి గారు సుస్థి ఏంటో 30 ఏళ్లకే ఎందుకు చనిపోయాడు, ఎలా చనిపోయాడు, ఎన్నాళ్ళు హాస్పిటల్లో వెంటిలేటర్ మీదో దాని మీద ఉన్నాడని చెప్పి అన్నీ చెప్పుకొని ఆయన, అంటే ఎవరికైనా ఎంత ఇలా పాపం చూడండి. ఏ తండ్రికైనా కొడుకు చనిపోయిన దుఃఖంలో, పుట్టిడు దుఃఖంలో ఉంటే, చేతికి ఎదిగిన 30 ఏళ్ల కొడుకు అనారోగ్యంతో చనిపోతే రాబందుల్లాగా తెలుగుదేశం పెయిడ్ బ్యాచ్ మీడియా అంతా కూడా రచ్చ చేస్తుంటే, పుట్టిడు దుఃఖంతో నా కొడుకు మామూలుగా చచ్చిపోయాడు రా రే ఎదవల్లారా అని చెప్పి చెప్పుకునేటువంటి కర్మ ఏ తండ్రికి ఉంటుంది చెప్పండి? వీళ్ళకి పట్టచ్చా? ఈ పాపాలేంటి అసలు అంటున్నా. ఇంకోటి రాస్తాడు ఏంటంటే, గంగిరెడ్డి గారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు పిల్లనిచ్చిన మాంగారు గంగిరెడ్డి గారు కూడా చచ్చిపోయాడు అంటాడు. ఆయన చనిపోయిందేమో 73-74 ఏళ్ళకి చనిపోయాడు. ఆయనకేం పోస్ట్ కరోనా లంగ్ ఇష్యూస్ వచ్చినాయి. హైదరాబాద్లో ఒక పెద్ద హాస్పిటల్లో, కార్పొరేట్ హాస్పిటల్లో ఆయన చానాళ్ళు అనారోగ్యంతో ఉండి చనిపోతే ఆయన చావు కూడా అనుమానం అంట. ఏం పోయే కాలం ఈ పాపాలకి అసలు అంతు ఉండదా అసలు అని చెప్తున్నా. మరి ఇవన్నీ ఏమంటారు? డీజీపీ గారిని కూడా అడుగుతున్నాను నేను. మీ తాడిపత్రి ఎస్ఐ గారు మరి కారుమూరి వెంకటరెడ్డి మీద కేసు కట్టాడు కదా, ఏమని? సతీష్ కుమార్ది ప్రభుత్వ హత్యే అని మా అనుమానంగా ఉంది, ప్రభుత్వ హత్య అని మాకు అనుమానంగా ఉంది అని చెప్పి అన్నాడు. దానికి కేసు కట్టి తెల్లవారుజామున, అంటే సాయంత్రం కేసు కడతారు. నిన్న సాయంత్రం కేసు కట్టారు, నిన్న రాత్రి వెంటనే కేసు కట్టి వెంటనే సూట్ కేసు సర్దుకుని బయలుదేరిపోతారు, హైదరాబాద్ వచ్చేస్తారు తాడిపత్రి నుంచి. పొద్దున్న తెల్లారుజామున వాళ్ళు పోలీసులో ఏంటో చెప్పరు, ఎందుకు వచ్చారో చెప్పరు, ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వరు, కనీసం భార్యకి నీ మొగుడిని అరెస్ట్ చేస్తున్నామని కూడా కాగితం ఇవ్వరు. మరి ఇవన్నీ ఏంటి? ఇంకా ఎఫ్ఐఆర్ కట్టకుండా, శవ పంచనామా చేయకుండా, కనీసం పోస్ట్ మార్టం అవ్వకుండా, ఇంతవరకు కూడా సంబంధిత స్టేషన్ హౌస్ ఆఫీసర్
ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్, జిల్లా ఎస్పీ ఎవరు కూడా ఇది హత్య పలానోడు చేశాడని ఇంతవరకు ఎవరు స్టేట్మెంట్ ఇవ్వాల. మొత్తం టీడీపీ మీడియా అంతా కూడా చూడండి ఇంకెంత పచ్చిపాపం అంటే, గుట్టు బయటపడుతుందని భయపడ్డారా అంటే భయపడి చంపేశారా? ఇదొక పేజీలో పెద్దగా రాస్తాడు. ఇంకో పేజీలో కీలక కేసుల్లో అనుమానాస్పద మరణాలు, ఏదైతే ఈ మహానాడు బేకింగ్ ఉందో, మహానాడు మీడియా ఏంటిది పేరు, మహానాడు మీడియా, ఈ మహానాడు మీడియాలో వచ్చిందే తెల్లారి పొద్దున్నే రామోజీరావు గారి అబ్బాయి పేపర్లో ఇంత పెద్ద పెద్ద అక్షరాలతో వచ్చేస్తుంది. చూడండి పాపం మహానాడు మీడియా గారి అసలు ఆ పరిస్థితి ఏంటి, ఆ స్థాయి ఏంటి, నీ స్థాయి ఏంటి అంటే ఏంటి? తెలుగుదేశం పార్టీ కంటెంట్ తయారు చేసి ఏది ఇస్తే అది మహానాడు వాడు ముందు కొడతాడు, తెల్లారి ఈనాడు వాడు కొడతాడు అనేది అనిపించదా మనకి? అర్థం అవుదా ప్రజలకి? అమాయకులకు కూడా అర్థం కాదా? సేమ్ యాజ్ ఇట్ ఈజ్. చూడండి ఆ మహానాడు మీడియా వాడు ఏం కొట్టాడో అదే, వివేక హత్యలో కేసులోనూ అదే తరహాలో మరణాలు. నారాయణ యాదవ్ డ్రైవర్ చనిపోయాడు, అది అనుమానం. వాచ్మెన్ రంగన్న, కటికిరెడ్డి శ్రీనివాసరెడ్డి, కల్లూరు గంగాధర్ రెడ్డి, వైఎస్ అభిషేక్ రెడ్డి, ఈసీ గంగిరెడ్డి, యాజ్ ఇట్ ఈజ్. ఈ బ్లూ దాంట్లో ఉన్న చూడండి, బ్లూ బాక్స్ ఐటమ్ బ్లూ కలర్ వేసి హైలైట్ చేస్తూ ఇంకో పేజీలోది, మహానాడు మీడియాలోది ఇంకో పేజీలోది. ఇదేమో అది యాజ్ ఇట్ ఈజ్ దిగిపోయింది. ఇంకొక కాలం ఏంటంటే మధ్యలో చెరువు సూర్య దాంట్లో ఈ పేపర్, అది ఇది పరిటాల రవి హత్య కేసులో ఏంటి అనేది దీంట్లో చూడండి. గుట్టు బయటపడుతుందని భయపడ్డారా? భయపడి ఎవరు చంపేశాడు గుట్టు భయపడుతుందని? సతీష్ అడ్డు లేకుండా చేస్తే తప్పించుకోవచ్చని భావించారా? క్వశ్చన్ మార్క్. సిఐడి విచారణకు వెళ్తున్న వ్యక్తి విగత జీవితికి ఎలా మారారు? తల వెనుక భాగంలో బలమైన ఆయుధంతో కొట్టిన గాయాలు. పోస్ట్మార్టం రిపోర్ట్ వచ్చిందా? పోలీసు చెప్పారా? ఇది హత్యనని పోలీసుల ప్రాథమిక అంచనా. ఇంతవరకు పోలీసు ఎవడు కూడా ఒక్క స్టేట్మెంట్ కూడా ఇవ్వాల. ఒక్క పోలీస్ అధికారి కూడా ఇది ఏంటి అనే దాని మీద ఒక్క స్టేట్మెంట్ ఇవ్వలేదు. పరకామణి చోరీ కేసులో లబ్ధిదారులే కుట్ర చేశారా? సతీష్ది ఆత్మహత్యనంటూ ప్రచారం మొదలుపెట్టిన వైకాపా. ఇది తప్పదు, రాయాల్సిందే. ఎక్కడో ఉందండి, లేదా ఇన్నాడు పొద్దునే, వాళ్ళ పొద్దునే ఒక జీవో ఇచ్చారు, ఉందండి మీ దగ్గర? ఈనాడు రామోజీరావు గారి అబ్బాయికి 90 లక్షల రూపాయలు కార్తీక దీపోత్సవం అని ఈటీవీలో ఒక ఐటమ్ వచ్చిందంట, ఒక కార్యక్రమం. ఆ కార్యక్రమం మధ్యలో గవర్నమెంట్ పథకాల గురించి ఇచ్చినట్టు కూడా పట్టదు, గవర్నమెంట్ పథకాల గురించి ప్రచారం చేశాడంట. కార్తీక దీపోత్సవం అనే కార్యక్రమంలో 90 లక్షల రూపాయల అడ్వర్టైజ్మెంట్. డబ్బు రిలీజ్ చేస్తా ఇవాళ జీవో ఇచ్చారు ఇన్నాకడే. ఇక్కడ ఉండాలి, ఇక్కడే చూశాను ఆ జీవోని, ఎవడో పాత్రికేయ మిత్రుల దగ్గర వాళ్ళే ఇచ్చారు. చూడండి పీజీ చేసినట్టున్నారని చెప్పని. మరి రాయికి ఏం చేస్తారు? ఇంత పెద్ద పెద్ద అక్షరాలు 1-10 విషం కక్కుతా, రాయికి ఏం చేస్తారు? విషం కక్కడమే కదా. కార్తీక దీపోత్సవంలో గవర్నమెంట్ అడ్వర్టైజ్మెంట్లు, పొడిచిన పథకాలు లేవు, అన్నీ శటకోపాలే ప్రజలకి. ఎప్పటి నుంచో వచ్చే పెన్షన్ తప్పితే ఏంటి ఇచ్చినది ఏముంది గవర్నమెంట్? అసలు పెన్షన్ తప్పితే ఏముంది అంటున్నా? అన్నీ మోసాలే కదా. రైతు భరోసా అని 20,000 ఇస్తాన్నావు, ఏమిచ్చావు? 2 ఏళ్ళు అయిపోయింది, 40,000కి ఏమిచ్చావు? 5,000 రూపాయల? 40,000 రూపాయలు ఇవ్వాల్సి వస్తే 5,000 రూపాయలు ఇచ్చావు ఇప్పుడు దాకా. రేపేదో పొడుతా అని మళ్ళీ ప్రకటనలు ఇస్తున్నావు, 19వ తారీఖు ఏదో పొడుతానని. 20,000 ఏమన్నావు? మోడీ ఇచ్చేది కాకుండా 20,000 ఇస్తాన్నావు కదా.
ఏమంటారు దీన్ని? ఓట్లు కన్నాలు వేయటం అంటారా అనరా? నాటు భాషలో, రైతువారీ భాషలో, మట్టి పిసుక్కుని వ్యవసాయం చేసేవాడి భాషలో ఓట్లకు కన్న వేయటం అంటారా అనరా? దీన్ని ఏమంటారు? ఏమంటారు? రైతులు ఇదే అనుకుంటారు. అన్నీ శటకోపాలు పెట్టి పంగనామాలు పూసి అవి ప్రకటనలు ఇచ్చారు. ఏం ప్రకటనలు ఇచ్చారు? కార్తీక దీపోత్సవానికి 90 లక్షల ఈనాడుకి. ఇవాళ మరి నేను డీజీపీ గారిని అడుగుతున్నా, మరి ఈ పాపాత్ముల మీద మరి కేసులు ఉండవా? పోలీసులే ఇంతవరకు ముద్దాయిని తేల్చకపోతే వీళ్ళు మొత్తం ముద్దాయిని తేల్చేసి అప్పుడే శిక్షలు కూడా వేసేస్తున్నారు కదా, ట్రైల్ నడుపుతున్నారు కదా. మరి వీళ్ళ మీద ఎవరి దగ్గర మూర్తి మీద కేసు ఉండదా? టీవీ5 ఓనర్ మీద కేసు ఉండదా? ఉండదా అంటున్నా. ఈ మహానాడు మీద ఉండదా? ఈనాడు రామోజీరావు గారి అబ్బాయి మీద కేసు ఉండదా? ఉండదా అంటున్నా. ఎందుకు ఉండవు? ఎందుకు ఇతను ఒక్కడి మీదే కేసు? కారుమూరు వెంకటరెడ్డి మీదే ఎందుకు కేసు? వెంకటరెడ్డి అన్నదేంటి? ఒకే ఒక్క మాట, ఇన్ని విద్వేషాలు, అనుమానాలు, ఇంత దుర్మార్గంగా ప్రభుత్వం ప్రవర్తిస్తుంటే, సతీష్ కుమార్ అనే ఆయన మృతదేహం దొరికిన మరుక్షణం నుంచి ఇంత తప్పుడుగా ప్రవర్తిస్తుంటే ఇది ప్రభుత్వ హత్యగా మాకు అనుమానంగా ఉందంటాం తప్ప అన్న. మరి వీళ్ళు చేసేదేంటి? ఈ మొత్తం ఏంటిది? ఇది ఈ పాపం అంతా ఏంటి? ఈ పాపం అంతా ఏంటంట? చూడు, ఈడెవడం తెలుగుదేశం పార్టీ ప్రెసిడెంట్ లోపల ఇద్దా కేసు కట్టి ఎత్తికెళ్ళరా ఇంటికి వచ్చి? ఎఫ్ఐఆర్ కాపీ కానీ అరెస్ట్ చేసినట్టు ఆధారం కానీ వాళ్ళ భార్యకి ఇవ్వకుండా ఇంట్లో పడుకునే పొద్దున ఎందుకు ఎత్తుకురారు? కొడుకు కానీ భార్యకి కానీ చెప్పకుండా. తెలుగుదేశం పార్టీ ఇది, తెలుగుదేశం పార్టీ వెబ్సైటు ఏమంటాడు? పాత్రదారులు పని అయ్యాక పరిటాల నుంచి పరకామణి దాకా పాత్రదారుల పని అయ్యాక పరలోకానికే. కేసులో సాక్షి గల్లంత అయితే నేరగాళ్ల నేరం నిరూపితం కావడం కష్టమే. చదువు లేకపోయినా కరడుగట్టిన నేరగాడిగా ఈ విషయం ఆ రాజకీయ నేరస్తుడికి బాగా తెలుసు. అందుకేనేమో కేసు కొలిక్కి వస్తుందని అనుకున్న టైంలో సాక్షి చచ్చిపోయాడు. పరిటాల రవి కేసు నుంచి నేటి దాకా అందరూ అదే ఫార్ములా. కిందేమో సతీష్ ఫోటో వేస్తారు చూడండి, ఆయన చనిపోయిన ఆయన ఫోటో వేస్తారు, జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో వేస్తారు, వివేకానంద రెడ్డి ఫోటో వేస్తారు, పరిటాల రవి ఫోటో వేస్తారు. తెలుగుదేశం పార్టీ అఫీషియల్ వెబ్సైట్. మరి ఈ తెలుగుదేశం పార్టీ ప్రెసిడెంట్ని తెల్లారుజామున వెళ్ళి వాళ్ళ కొడుకు కానీ భార్యకి కానీ కాగితం చేతిలో పెట్టకుండా ఎత్తుకురారా అన్న. ఎందుకు ఎత్తుకురారు? ఇది చూడండి, తెలుగుదేశం పార్టీ అఫీషియల్ వెబ్సైట్. సతీష్ కుమార్ హత్య వెనక వైసీపీ గజదొంగల ముఠా ఉంది. పట్టాభి అని ఎవరు బోషడికి అంటాడు మాట మాటకి. ఆ బోషడికి అయినా ఈయనగా అయినా బోషడికే పట్టాభి గారు. ఎందుకంటే సార్ బోషడికే అంటే ప్రేమగా పిలుచుకునే మంచి మాట అని చెప్పారు. అప్పుడు ఈనాడు, జ్యోతి అందరూ కూడా అదే చెప్పారు. టీవీ5 మూర్తి గారు కూడా ఇదే చెప్పారు, బోషడికే అంటే ముద్దుగా పిలుచుకునేదని. అందుకే చెప్తున్నా, ముద్దుగా బోషడికే అనే బోషడికి పట్టాభి గారు ఆయన ఏమంటాడు చూడండి. సతీష్ కుమార్ హత్య వెనుక వైసీపీ గజదొంగల ముఠ. వైసీపీ ప్రభుత్వం ఉన్న సమయంలో జరిగిన తిరుమల హుండీ చోరీల ఘటనలో కీలక సాక్షి అయిన సతీష్ది ఆత్మహత్య కాదు, అది పక్కాగా జరిగిన హత్య. సతీష్ కుమార్ హత్య వెనుక వైసీపీ గజదొంగల ముఠా ఉంది. నాడు బాబాయిని హత్య చేసి గుండెపోటాన్ని నమ్మించారు. సతీష్ కుమార్ను కూడా అత్యంత కిరాతకంగా హత్య చేయించి దాన్ని ఆత్మహత్యాన్ని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. 14వ తారీఖు రాత్రి 10 గంటలకి. చూడండి, ఇంకా అప్పటికి పోలీసులు ఏం చెప్పలా. శవ పంచనామా కూడా, పోస్ట్ మార్టం కూడా ఇంకా అయిందో లేదో తెలియదు. పోలీసులు కనీసం స్టేట్మెంట్ కూడా ఇవ్వలేదు. మరి ఈ పట్టాభిని లోపలేరా? ఈ పట్టాభితో మాట్లాడించిన పార్టీ తెలుగుదేశం పార్టీ హోల్ అండ్ సోల్ ఓనర్, దాని ప్రెసిడెంట్ని కనీసం వాళ్ళ భార్యకి కానీ కొడుకు కానీ చెప్పకుండా ఎత్తుకురారా? ఇతరులు ఎవరో వాళ్ళని ఎత్తుకురావాలి కదా డీజీపీ గారు. ఇది చూడండి, ఇప్పుడు కారుమూరు వెంకటరెడ్డిని ఎత్తుకెళ్ళిపోయినట్టు ఎత్తుకెళ్ళిపోవాలి కదా. సాక్షులు ఎందుకు? కేసు జగన్ వరకు వెళ్తోంది అనగానే చూడండి, కేసు జగన్ వరకు వెళ్తోంది అనగానే
సాక్షులు ఎందుకు మరణిస్తారు? పరిటాల రవి వివేక హత్యలకు నుంచి పరకామణి చోరీ వరకు అదే జరుగుతోంది. పరకామణి చోరీ కేసులో కీలక సాక్షి టీటీడీ మాజీ ఏవిఎస్ఓ సతీష్ కుమార్ను హత్య వెనుకున్న బిగ్ బాస్ ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో, సతీష్ కుమార్ గారి ఫోటో, మొత్తం పరిటాల రవి గారిది, వివేకానంద రెడ్డి గారిది, సతీష్ కుమార్ గారిది, ముగ్గురు ఫోటోలు వేసి నవంబర్ 16వ తారీఖున ఉదయం 9:18 మరి ఎయిరా టీడీపీ అధ్యక్షుని, టీడీపీ పార్టీ ఓనర్ను లోపలేరా? ఇది విద్వేషాలు రెచ్చగొట్టడం కింద రాదా అంటున్నా. ఆయనేమో కమ్మారు, జగన్మోహన్ రెడ్డి గారు రెడ్లు కదా, మరి కులం కనబట్టలేదా? కుల విద్వేషాలకు రావా? అనుమానం అడుగుతున్నా, అనుమానంగా అనుమానం నివృత్తి చేయండి. ఇది రాదు. ఇంకోటి చూడండి, ఇంకోటి బయలుదేరాడు. తెలుగుదేశం పార్టీ నుంచి అఫీషియల్ ప్రెస్ మీట్ పోస్టు పెడతారు నవంబర్ 17 10:24 వివేక హత్య కేసులో సాక్షులను ఏ విధంగా హతమార్చారో ఇప్పుడు పరకామణిలో ఒక్కొక్కరిని హతమార్చుతున్నారు. విషయం కాదు. వైసీపీ పెద్దల డైరెక్షన్లోనే ఏవిఎస్ఓ సతీష్ కుమార్ హత్య జరిగింది. నరసింహ యాదవ్. వీళ్ళని ఏమనాలి? మాట్లాడిచ్చినోండి ఏమనాలి? డీజీపీ గారు దీని మీద కేసు ఉండదా? ఇదేం అవ్వవా కేసులు? మాట్లాడినోండి కానీ, మాట్లాడిచ్చినోండి కానీ, ఇది పోస్ట్ చేసినటువంటి పార్టీ ప్రెసిడెంట్ని కానీ, పార్టీ ఓనర్ని కానీ తెల్లజామున ఎత్తుకెళ్ళరా? ఎత్తుకెళ్ళరు. నవంబర్ 17 సాయంత్రం 5:44 తెలుగుదేశం పార్టీ అఫీషియల్ పోస్టు. తిరుపతి నుంచి సార్ మాట్లాడారు. సార్ ఎవరు? సార్ పేరు కూడా లేదనుకుంటా ఇక్కడ. సిఐ సతీష్ ఆత్మహత్య చేసుకున్నాడని వైసీపీ వాళ్ళు ఎందుకు తప్పుడు ప్రచారం చేశారు? ఎవరి ఆదేశంతో ఆత్మహత్య అని ప్రచారం చేశారు? ఒక ప్రశ్నకు సమాధానం సిఐ సతీష్ ఎవరు చంపారో తెలిసిపోతుంది. శాలివాహన సంఘం. ఇంకో శాలివాహన సంఘం ఏమో బాబు సిబిఐకి ఇవ్వమంటారా, మాకు నమ్మకం లేదని చెప్పి వాళ్ళు ధర్నా చేస్తున్నారు. శాలివాహన సంఘం కర్నూలులో. సాక్షాత్తు వాళ్ళ తమ్ముడు, చనిపోయినటువంటి సతీష్ కుమార్ గారి తమ్ముడు, ఆయనతో పాటు శాలివాహన సంఘం ఈ కేసు సిబిఐ చేత దర్యాప్తు చేయించాలి అని డిమాండ్ చేస్తున్నారు. అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసుల మీద చనిపోయిన సతీష్ కుమార్ గారి కుటుంబానికి నమ్మకం లేదు అనే కదా దాని అర్థం కాదా? అర్థం కాదా? ఇది TV5లో ఇది నాయకుడు, తెలుగుదేశం నాయకుడు అంట. పక్కా ప్లాన్తోనే హత్య, జగన్ రెడ్డి హస్తం ఉంది. TV5లో న్యూస్ వేస్తాడు. రెండు రోజుల క్రితం ఇంకోడు టీడీపీ లీడర్ అంటే ఇతను కూడా దొరికిపోతారని హత్య చేశారు TV5లో. మరి ఇంతమంది పాపాత్ములు ఇంత విషం చిమ్ముతుంటే, సమాజంలో విద్వేషాలు రెచ్చగొడుతుంటే, రాష్ట్రంలో అరాచకాన్ని లేపటాకి, అరాచకం సృష్టించటానికి ఇంత పెద్ద ఎత్తున బహిరంగ ప్రచారం చేస్తుంటే కేసులు కట్టి పొద్దున్నే 6ంటికి వెళ్ళి తలుపు కొట్టి ఎత్తుకురారా అని అడుగుతున్నాను. Please subscribe .news.